బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, త్వరగా వేగేదానికి. మా అమ్మ అంటే ఒక 40-50 సంవత్సరాలు నాకు నేర్పించింది మా అమ్మ వంట. ఇప్పుడు నేను ఇది మా పిల్లలకి చేసి పెడతా ఉంటాను ఇంట్లో. హెల్త్ చేస్తున్నాను. తర్వాత మునక్కాయ ముక్కలు మునక్కాయలు తీసుకొని వీటిని దోరగా మామూలుగా మగ్గాలన్నమాట. మసాలాలో మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇవి మునక్కాయలు కొంచెం మగ్గితే చాలు. చూడండి, ఈ విధంగా ఉంది కదా. మూత పెట్టుకొని 2 నిమిషాలు అట్లా మగ్గించుకొని తర్వాత మనకి మసాలాలన్నీ యాడ్ చేసేస్తాం. మూత పెడుతున్నాను. జీడిపప్పు, కొబ్బరి, నువ్వుల పేస్ట్ చూడండి, అన్నీ బాగా వీటిని నూనెలో మగ్గించుకుంటే టేస్ట్ భలే బాగుంటుంది అన్నమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మా అమ్మ చిన్నప్పుడు చేసేది ఇవన్నీ వంటలు. ఆమె నేర్పించిన వంటలేని ఈరోజు మా ఇంట్లో చేసేది. కారం కూడా ఎక్కువ వేసుకుని అవసరంలా. ఇది 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇంకా కొంచెం 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేస్తాను. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేస్తాను. అంటే ఇందాక వేసినాం కాబట్టి మనం ఎక్కువ వేసుకొని అవసరం లేదు. మసాలా అంటే వీటినన్నిటికీ నీట్గా కలిపెట్టుకొని మగ్గించి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇందాక ఉప్పు వేసాను నేను, సాల్ట్. తర్వాత మళ్ళీ చూసి చేస్తాను అన్నమాట. ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే బాగా. లాస్ట్లో మిల్క్ అనేది యాడ్ చేస్తాను అన్నమాట. చూడండి, ఈ విధంగా మనకు గ్రేవీ అనేది కావాలి కదా. స్లోగా మంట మీద స్లోగా పెట్టుకుంటే కూర అనేది రుచి అనేది బాగుంటుంది అన్నమాట. స్పీడ్గా చేసుకోకూడదు ఎప్పుడు కూడా. నేను కొంచెం వాటర్ యాడ్. చూడండి, మునక్కాయలు కూడా ఇరిగిపోకుండా నెమ్మదిగా ఇట్లా కలుపుకుంటే ఎట్ట వేసే మునక్కాయలు ఆ విధంగానే ఉంటాయి అన్నమాట. కూర అయితే ఏ విధంగా వచ్చిందో ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఎగ్స్ కూడా యాడ్ చేసేసాను. 6 ఎగ్స్. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర. చూడండి, కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట. కర్రీ తెలియని వాళ్ళు కూడా చేసుకొని తినొచ్చు, అంత చక్కగా ఉంటుంది అన్నమాట. పాతకాలం వంట ఇది. మా అమ్మ నాకు నేర్పించింది. నేనేంటి ఇదే విధంగా కూర తయారు చేస్తుంటాను మా పిల్లలకి.